హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వారు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అంటే ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే నా ఛానల్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే కనుక నా వీడియోస్ మీకు నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే ఇంకా ఇది సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ అంతా బిజీ షెడ్యూల్ అయిపోయింది. యాక్చువల్గా ఏమైందంటే ఇంకా సమ్మర్ రావడం వల్ల వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనమాట. ఏమి లేకపోయినా కూడా ఇంట్లో నడుస్తుందండి. నీళ్ళు లేకపోతే మాత్రం అస్సలు ఒక్క పని కూడా జరగట్లేదు అనిపిస్తుంది. సో నేను స్టవ్ మీద పాలు పెట్టాను. మా వారు ట్యాంకర్కి కాల్ చేశారనమాట ఈలోగా. తర్వాత ఏమో నేను చాయ్ కూడా పెట్టేశాను. చాయ్ తాగేసాము. ఇంక ఈలోపు ట్యాంకర్ వాడు వచ్చేసాడు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ అరేంజ్ చేసి పెట్టాలి కదా. వాళ్ళు తొందర పెట్టేస్తారు. తొందరగా పోసేయాలి, తొందరగా పోయాలని. 1200 అటండి ట్యాంకర్ కాస్ట్. అసలు ఏం పెరిగిపోయిందో. ఒకప్పుడైతే 500, 600, ఇంకా మ్యాక్స్ 800 ఉండేది. ఇప్పుడు చాలా పెరిగాయి కాస్ట్లు. ఎన్ని బట్టలు ఉండిపోయానండి ఉతకాల్సింది. మీరు చెప్తే నమ్మరు, 15 days నుంచి బట్టలే ఉతకలేదండి అసలు. ఎక్కడ ఉతుకుతామో? వాటర్ లేకపోతే ఎమర్జెన్సీ వాటికి కావాలి కదా. ఈ బట్టలు ఉతుకుతూ ఏం కూర్చుంటామో. ఇంకా ఎన్ని డ్రెస్సెస్ వచ్చేసాయో, మా వారివి, పిల్లలవి, ఈవెన్ ఈసారి అయితే నావి కూడా వచ్చేసాయి. ఎవ్రీ టైం అయితే నావన్నీ ఉండవన్నమాట. పిల్లలవి మా వారివి ఎక్కువ ఉంటాయి. బట్ ఈసారి మీకు చూపిస్తున్నాను ఎన్ని బట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయో. సో అవన్నీ వాష్ చేయాలండి. అవన్నీ కొన్ని వాష్ చేయడమో పనంతా. లంచ్ చేశాక ఇంకా పడుకున్నామండి. ఈవినింగ్ లేవగానే ఇంకా గ్లాస్వేర్ ఐటమ్స్ సర్దుకుంటున్నాను. యాక్చువల్గా ఈ పని ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా నాకు టైం కుదరలేదు. బద్ధకంగా రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే అని వదిలేసాను. మనం అంతే కదా, ఏదైనా పని అనుకుంటే వెంటనే చెయ్యలేము. అలా లేట్ చేస్తూ ఉంటాము. ఇంక ఇప్పుడు నాకు చిరాకు వచ్చిందనమాట అవి చూస్తుంటే. అబ్బా, ఎక్కడివెక్కడ సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదండి. ఏది చేతికి అందితే అక్కడ పెట్టేసామన్నమాట. నేను సర్దుకుంటే మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటానండి ఇల్లు. ఓపిక లేకపోతే వదిలేస్తాను తప్ప, స్టార్ట్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా సర్దుకోవాలి. సో మీకు షెల్ఫ్లు అవి చూపిస్తున్నాను ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయో అవన్నీను. ఇంక ఇప్పుడు డిజైన్స్ అవి చూసి ఏ కప్లో కప్పు, ప్లేట్లో ప్లేట్ అట్లా చూసి అన్నీ పెడుతున్నాను అనమాట. అలా ఒక సెట్లా పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేయడానికి బాగుంటాయి. యాక్చువల్గా నాకైతే ఇలాంటి గ్లాస్ ఐటమ్స్లో తినడం కానీ తాగడం కానీ భలే ఇష్టం తెలుసా. కానీ అవి కడుక్కునేటప్పుడు ఉంటుంది, ఫుల్ సినిమా కనబడుతుంది. చెయ్యి కూడా జారిందనుకోండి, ఇంకా విరిగిపోవడం అది ఇంకా పెద్ద పని. అందుకే షోగా ఎప్పుడైనా వాడుతూ ఉంటానన్నమాట. సో ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేస్తున్నాను. అంటే కలర్స్ వైట్వి ఎక్కువ ఉన్నాయి. నేనేం చేస్తానంటే ఏ కలర్ అయితే ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుందో అవి ఎక్కువ వాడతానన్నమాట. ఎందుకంటే ఇంకా ఉన్నాయి కదా ఇవి పోతాయని. అదే కొంచెం డిజైన్స్ తక్కువ ఉన్నవి తక్కువ వాడతా. అక్కడ మీకు గరిటెలు అవి చూపిస్తున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. అవన్నీ సర్దుకున్నాను. ఇక ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి అన్ని కబోర్డ్స్లోనూ. గ్లాస్ ఐటమ్స్ అన్నీ సైడ్కి పెట్టేశాను అనమాట. ఎక్కువ తీయకర్ లేకుండా ఉండేలాగా 2 shelfsలో అవి సర్దేశాను. అప్పుడు ఏంటంటే ఇంకా అస్తమాను ఓపెన్ చేసి మాటికి తీయక్కర్లేదు. సో అందుకని ఇలా సైడ్కి పెట్టేశాను. తర్వాత ఇక్కడ కొంచెం కింద గ్లాస్ ఐటమ్స్ అవి పెట్టాను. పైన కొంచెం స్టీల్వి, తర్వాత కుక్వేర్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంకా పైన పెట్టేశాను. ఇంకా ఈ 2 కబోర్డ్స్లో వచ్చేసేలా పెట్టేశానండి. మళ్ళీ ఇంకా ఓపెన్ చేయాల్సిన పని ఉండదు. దాంట్లో ఇంకేం పెట్టామో ఎక్కువ తీయం కదా. ఈ 2 కబోర్డ్స్ ఏంటంటే రెగ్యులర్గా యూస్ చేసుకునేటట్టుగా పెట్టాను. అక్కడ హ్యాండీగా ఉండేలా కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటామన్నమాట. ఇంకా 2 కబోర్డ్స్ ఓపెన్ చేసేలాగా పెట్టుకున్నాము. యాక్చువల్గా మాది కింద కూడా కిచెన్ ఉంది. సార్ ఎప్పుడైనా మీకు
కంప్లీట్ హోమ్ టూర్ కానీ లేదంటే సెపరేట్గా కిచెన్ టూర్ కానీ చేస్తానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. నేను ఎప్పుడూ చెప్పేదే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు అవరు. బాయ్ బాయ్.